ఇప్పుడు మన కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ ఏసీని మనం సెట్ చేసుకుంటాం కదా, ఎన్ని డిగ్రీస్ అనేసి. అది 24 డిగ్రీస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉండేటట్లయినా చూసుకోండి. 24 కాదు, 26, 28, 30 ఉన్నాయి. 24 కన్నా తక్కువ పెట్టారంటే ఖచ్చితంగా కరెంట్ బిల్లు మోగిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఏసీ రూమ్లో ఉండి ఒక 5 నిమిషాలు పని ఉందనుకోండి, దాన్ని ఏసీ ఆఫ్ చేయరు, పోతూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. మీరు రూమ్ నుండి బయటకు వచ్చారంటే ఏసీ, లైట్స్, ఫ్యాన్స్ అన్నీ చూసుకొని ఆఫ్ చేసుకొని రండి. అనవసరంగా కరెంట్ బిల్ ఎందుకు కట్టాలి చెప్పండి. ఇప్పుడు గీజర్ బదులుగా ఈ సోలార్ వాటర్ హీటర్స్ ఉంటుంది, చాలామంది ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే కూడా ఈ సోలార్ వాటర్ హీటర్ పెట్టుకున్నారంటే మనకు కరెంట్ బిల్ అసలు రానే రాదు, చాలా తగ్గుతుంది. గీజర్కి చాలా ఎక్కువ అవుతుంది కరెంటు. మూడవది, ఇప్పుడు మనం స్నానం చేయాలనుకున్నప్పుడు మనకు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేశారనుకోండి, దాని వెంటనే మనం స్నానం చేస్తే మనకు గీజర్ అనే అవసరమే ఉండదు. ఎందుకంటే ఫుల్ మనకు చెమట పట్టి ఉంటుంది, మనం హ్యాపీగా మామూలు నీళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము కరెంట్ బిల్ని తగ్గించుకోవచ్చు. మూడవది, బట్టలు మనము ఇస్త్రీ చేసుకుంటాం ఇంట్లోనే. ఈ ఇస్త్రీ చేయడానికి ఇంకా లాస్ట్ ఏదైనా ఒకటి ఉన్నిందనుకోండి, ఒక క్లాత్ ఉన్నిందనుకోండి ఇస్త్రీ చేయాలని, అంతవరకు మీరు వేసుకోవద్దండి. ఇంకొక క్లాత్ ఉన్నప్పుడే, ఇంకొక జాకెట్, చీర ఉన్నప్పుడే ఒక 5 నిమిషాల ముందే మనము ఇస్త్రీ పెట్టాను కానీ ఐరన్ బాక్స్ని స్విచ్ ఆఫ్ చేసేసినారంటే ఆ ఉన్న వేడితోనే మనము లాస్ట్ మనం చేసే క్లాత్ని ఐరన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం కరెంటు బిల్లుని తగ్గించుకోవచ్చు. ఇది చాలామందికి చాలా తెలీదు. తర్వాత ఈ కాటన్, వూల్ ఇటువంటి బట్టలకు మాత్రమే ఎక్కువ వేడి అవసరం. మీరు సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు ఎక్కువగా పెట్టుకోండి కావాలంటే. మిగతాది ఉంటుంది చూడండి, మామూలు బట్టలు, దానికి అసలు అంత వేడి అవసరం లేదు. తక్కువ వేడితోనే మనము ఐరన్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనము కరెంటు బిల్లుని బాగా తగ్గించుకోవచ్చు. కాబట్టి కొంచెము కరెంటు వేసేటప్పుడు, తీసేటప్పుడు కొంచెము ఒంటిపైన స్పృహతో చేసుకున్నారంటే అనవసరంగా మనకు కరెంటుకి డబ్బులు ఖర్చు కాకుండా ఉంటుంది.